వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఈ చాప్టర్లో బ్లడ్ గ్రూప్స్ దీంట్లోంచి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కెమికల్స్ దట్ క్యాన్ ఇండ్యూస్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆర్ కాల్డ్. వాటిని ఏమంటామంటే యాంటీజెన్స్ అంటాం, కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. బ్లడ్ గ్రూప్స్ ఇచ్చారు, యాంటీజెన్స్ ఇచ్చారు అండ్ యాంటీబాడీస్ ఇచ్చారు. సో యాంటీజెన్స్ ఎక్కడ ఉంటాయి? ఆర్బీసీస్ మీద. యాంటీబాడీస్ ప్లాస్మాలో ఉంటాయి. సో ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ఏ ఉంది ఇక్కడ. యాంటీబాడీ యాంటీజెన్స్ చూడాలి. యాంటీజెన్ ఏ ఉన్నందుకే మనం బ్లడ్ గ్రూప్ ఏ అంటాము. సో దీనికి ఆపోజిట్గా యాంటీబాడీ బి ఉంటుంది. యాంటీజెన్ బి ఉంటే బ్లడ్ గ్రూప్ బి కింద తీసుకుంటాం, కాబట్టి దానికి యాంటీబాడీస్ ఏముంటాయంటే ఏ ఉంటాయి. సో ఏబి యాంటీబాడీస్, ఏబి యాంటీజెన్స్ ఉంటాయి. ఏబి యాంటీజెన్స్ ఉంటే మనం ఏబి బ్లడ్ గ్రూప్ అంటాం, కాబట్టి యాంటీబాడీస్ ఏబి ఉంటాయి. సో ఓ గ్రూప్లో యాంటీజెన్స్ ఉండవు, కాబట్టి దాన్ని మనం ఓ గ్రూప్ అంటాం. సో దీంట్లో మనకి యాంటీ ఏబీస్ అనేవి ఉండవు. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆప్షన్ చూద్దాము. ఫస్ట్ ఏమనుకున్నామంటే యాంటీ బి ఉంటుంది, రెండోది యాంటీ ఏ, మూడో దాంట్లో యాంటీ బి ఏబి యాంటీబాడీస్ ఉంటాయి, ఓలో నిల్ యాంటీజెన్స్ ఉంటాయి, నిల్ యాంటీబాడీస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హౌ మెనీ ఇండివిజువల్స్ ఆర్ RH పాజిటివ్ అంటే జనరల్గా ఇచ్చిన రేషియో ప్రకారం చెప్తాం, కాబట్టి 80% ఇండివిజువల్స్ RH పాజిటివ్లోనే ఉంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ట్రూ ఫర్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్. ఇక్కడ అంటే మనం ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ గురించి చెప్పేటప్పుడు సెవేర్ అనీమియా ఉంటుంది, జాండీస్ ఉంటాయి, తర్వాత ఫేటల్ టు ఫిటస్ ఉంటుంది. కాబట్టి ఈ మూడు కరెక్టే ఆప్షన్స్, కాబట్టి ఆల్ ద అబవ్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ సూటబుల్ దీనికి. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ క్యాన్ బి అవాయిడెడ్ బై అడ్మినిస్టరింగ్ డాష్ టు ద డాష్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ద డాష్ చైల్డ్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూస్తే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ can be avoided by administering anti-RH antibodies. ఎక్కడ అంటే మదర్కి, సో ఫస్ట్ చైల్డ్కి ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి ఆఫ్టర్ ఇది ఇంపార్టెంట్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. RH నెగిటివ్ పర్సన్ డొనేటెడ్ బ్లడ్ టు RH పాజిటివ్ పర్సన్ ఫర్ సెకండ్ టైం, దెన్ ఏమవుతుంది అంటే ఏం కాదు ఎవరికి? RH పాజిటివ్ పర్సన్కి. సో నథింగ్ హ్యాపెన్ టు RH పాజిటివ్ పర్సన్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, RH ఫ్యాక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు స్పీషీస్ ఆఫ్ మంకీ. సో అదేంటి అంటే మకాక రిసస్, దాని పేరు మీదగానే ఇక్కడ రిసస్ అనేది RH పాజిటివ్ ఫ్యాక్టర్ కింద తీసుకున్నారు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. RH ఫ్యాక్టర్ అకర్స్ ఇన్ జనరల్గా మ్యాన్ అండ్ రిసస్ మంకీ, కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్యాక్టర్ ప్రజెంట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ రిలేటెడ్ టు హెరిడిటీ ఆర్ యాంటీజెన్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ సేఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఏం చేస్తాము? బ్లడ్ ఎవరైతే రిసిపెంట్ ఉంటారో వాళ్ళ సెరం మీద యాంటీబాడీస్ ఉండకూడదు అగైనెస్ట్ ఆర్బీసీ ఆఫ్ డోనర్. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే రెండింటికి కాంట్రవర్సీ ఉంటుంది, కాబట్టి బ్లడ్ మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఒక్కోసారి పడదు కూడా. కాబట్టి ఆప్షన్ సి కనుక చూస్తే రిసిపెంట్స్ సెరం షుడ్ నాట్ కంటైన్ యాంటీబాడీస్ అగైనెస్ట్ ఆర్బీసీ ఆఫ్ డోనర్.
అంటే ఎవరైతే దాత ఉన్నారో వాళ్ళకి ఇవి మ్యాచ్ అవ్వాలి కాబట్టి. బ్లడ్ గ్రూప్ వేర్ డిస్కవర్డ్ బై ల్యాండ్స్టీనర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. A doctor suggested to a couple not to have more than one child because of ఏ సిచ్యువేషన్లో ఒకడే ఉండాలి అని అనుకుంటారు జనరల్గా. ఎప్పుడు అంటే RH పాజిటివ్ మేల్ అయ్యి ఉండి RH నెగిటివ్ ఫీమేల్ అయినప్పుడు ఇలా జరుగుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బ్లడ్ గ్రూప్ ఈజ్ డ్యూ టు స్పెసిఫిక్ యాంటీజెన్స్ సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ మీద ఏవైతే ఉంటాయో దాన్నే మనం ఆ బ్లడ్ గ్రూప్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం ఏ యాంటీజెన్ ఉంటే ఆర్బీసీ మీద యాంటీజెన్ ఏని బట్టి మనం ఏ బ్లడ్ గ్రూప్ అనుకున్నాం. అట్లా ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో స్పెసిఫిక్ యాంటీజెన్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ సి అనేది కరెక్ట్ అవుతుంది. మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ ఈజ్ ఆన్సర్ ఓ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పర్సన్ విత్ బ్లడ్ గ్రూప్ ఏ పొసెస్ ఏముంటాయి జనరల్గా ఆర్బీసీ మీద యాంటీజెన్ ఏ ఉంటుంది, ప్లాస్మాలో యాంటీబాడీస్ బి ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ పర్సన్ విత్ బ్లడ్ గ్రూప్ ఏ రిక్వైర్స్ బ్లడ్. ద బ్లడ్ గ్రూప్ విచ్ కెన్ బి గివెన్ ఈజ్. సో గ్రూప్ ఏ అతనికి ఎవరెవరు ఇవ్వచ్చు అంటే ఏ బ్లడ్ గ్రూప్ అతన్ని ఇవ్వచ్చు, ఓ బ్లడ్ గ్రూప్ అతను కూడా ఇవ్వచ్చు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ద డిసీజ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ ఆఫ్ అ హ్యూమన్ బేబీ ఏ డ్యూ టు ఎందువల్ల వస్తుంది అంటే ఇన్కంపాటబిలిటీ ఆఫ్ అ బ్లడ్ గ్రూప్ ఆఫ్ ద కపుల్ అంటే భార్యాభర్తలకి RH పాజిటివ్ నెగిటివ్ ఉండడం ఒకటి. ఇన్కంపాటబిలిటీ ఆఫ్ బ్లడ్ గ్రూప్ ఆఫ్ ఎంబ్రియో అండ్ మదర్కి అండ్ ఎంబ్రియోకి మధ్యలో RH పాజిటివ్ RH నెగిటివ్ మధ్యలో ఉండడం. మాల్ అడ్జస్ట్మెంట్ RH ఫ్యాక్టర్ రెండింటికి మధ్యలో మాల్ అడ్జస్ట్మెంట్ అవ్వడం. సో ఆల్ ఆఫ్ ద ఎబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే చైల్డ్ డెత్ మే అక్కర్ ఇన్ ద మ్యారేజ్ ఆఫ్ ఎప్పుడు అంటే RH పాజిటివ్ మ్యాన్ అయ్యి ఉండి RH నెగిటివ్ ఉమెన్ అయ్యి ఉంటే సో చైల్డ్ డెత్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ an RH individual receives RH పాజిటివ్ బ్లడ్ ద రిసిపెంట్ బికమ్స్ జనరల్గా ఐసో ఇమ్యునైజ్డ్ అయిపోతారు. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. RH ఫ్యాక్టర్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ మంకీ. సో రిసస్ మంకీ మకాకా రిసస్ మంకీ అని అనుకున్నాం కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.